చౌదరి గారు చెప్పండి. వినబడుతుందా మీకు ఇప్పుడు? ఇప్పుడు ఓకే చెప్పండి. ఓకే చౌదరి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే. ఏంటి చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, కొన్ని ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మొన్న ఉన్నారో నడి రోడ్డు మీద వినుకొండలో ఒక హత్య, ఇవన్నీ చూస్తుంటే ఏపీలో ప్రజెంట్ శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లిందా అనే అనుమానాలు వస్తున్నాయని చెప్పి వినికిడి. ఏమంటారు దీన్ని మీరు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అమ్మాడి ప్రతిభలకి, జనసేన నేత ఉద్యోగ గారికి, వైఎస్ఆర్ నేత లక్ష్మీబాబు గారికి, రాష్ట్రంలో డ్రగ్స్, డ్రమ్స్, హత్యాలు, మద్యం అలవాటు పడిన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ సైకోతత్వం ఎలాగిస్తుందంటే, ఎప్పుడైతే బంద్యాలు బంద్ చేసేసామో, టీములు వారే వేసి డ్రగ్స్ ఎప్పుడైతే నిలిపేసామో, ఈ సైకోతత్వం ఉన్న వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళ మీద, పిల్లల మీద, అలాగే ఒంటరి మహిళల మీద చైన్ స్కాచింగ్ ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం వాళ్ళు చివరికి పోలీసులు భారీ ఎత్తున ఎప్పటికప్పుడు సమస్య వస్తున్నా తెగింపు చేసి పట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా తిరుపతిలో ఉదయాన్నే కూడా సంఘటన జరిగింది. ఒక ఇంట్లో దూరి సైకో ఒక తల్లిని, ఆ కూతుర్ని మెడకోసిస్తాడు. ఏంటంటే అర్థం కావట్లేదు. టైప్ సైకో అతను. చివరికి కాళాశ్రీలో పోలీసు కాకి డ్రెస్ వేస్తూ ఉంటే పెద్ద కర్ర తీసుకుపోయేసాడు దాని తల మీద. అది చౌబతుల మధ్య ఉన్నాడు. సో ఈ సైకో తత్వం వాడికి అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు అనుగుణంగా రైడ్స్ చేయటం, బైక్స్ రైడ్ చేయడం ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇవన్నీ కూడా చూసి శాంతి భద్రతలు రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. ఇది కాకుండా రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలో ఉన్న కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. సో మా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న అనంతపూర్ లో ఒక మా అభ్యర్థి తలపాలు ఉంటాడు, మా పార్టీ నాయకుడు. ఏమంటే కారణాలే లేవు. అతను తాగుడు అలవాటు పడిపోయాడు, బయ్యకి అలవాటు పడిపోయాడు, అతనికి దొరకపోయింది, పిచ్చి అయిపోతాం. ఇటువంటి సైకోలు ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం భారీగా తయారు చేసింది. వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం వేరే వాళ్ళకి ఆ అవకాశం లేకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం ఉక్కుపాదంతో వీళ్ళందరినీ అణిచివేస్తామని హెచ్చరికలు మరి ఆ సైకోకాళ్ళకి ఎప్పుడు పంపించనుంది? మరి సైకోకాళ్ళకి తెలిసేది ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు జే బ్రాండ్ బండి దొరకట్లేదు, డ్రగ్స్ దొరకట్లేదు, బంగారు దొరకట్లేదు. దొరకపోయే కొద్దికి మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అలవాటు పడిపోయిన బలహీనత అది. వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికి ఎటువంటి సైకో వస్తుందో తెలియదు. నిన్న తెల్లవారి ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక మహిళ లేకుండా ఉద్రాల మహిళ గొంతు కోసే, ఎందుకు కోసేవాడికి చెప్పట్లే. వాడు కొట్టుకుంటున్నాడు పిచ్చోళ్ళలాగా. సో ఇంత దుర్మార్గమైన పరిస్థితి అయిపోయింది రాష్ట్రంలో. సో దీని మీద స్పెషల్ డ్రైవ్ కాకుండా ఇక్కడ పుణ్యక్షేత్రం తిరుగుతున్న ప్రాంతంలో మా ఒక బ్లూ టీమ్ లాగేశారు. రాత్రి పగలు గస్తీ తిరుగుతున్నారు. నిన్న నైట్ అయితే మా తిరుపతిలోనే ఒక ఫ్లైఓవర్ మీద రైడ్స్ తిరుగుతున్నాయి. నేనే ఫోన్ చేసి చెప్పా, ఇలా తిరుగుతున్నాయి సార్, పడితే పిల్లలు చనిపోతారంటే వాళ్ళంతా ఇదే రాత్రి పూట్ల తయారై తిరిగే బ్యాచ్. సో ఇవన్నిటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు. భారీగా ఇటువంటి వ్యవహారాలు జరిగేది కాకుండా చిన్నపిల్లలు సైతం కూడా వదలట్లేదు. దీని మీద కూడా పెద్ద ఎత్తున పోలీసులు సహకారం తీసుకుంటారు. ఎక్కడికక్కడ జరిగిన ఇమీడియట్ రియాక్షన్ అవుతాయి. చంద్రబాబు గారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, హోమ్ మినిస్టర్ ని మార్చే యోచనలో ఉన్నారని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందా? అవన్నీ స్పెక్యులేషన్స్. హోమ్ మినిస్టర్ మార్చేది అవన్నీ కూడా నెల రోజులు కాకుండానే ఆ మినిస్టర్, ఈ మినిస్టర్ మార్చేది ఏమి ఉండదు. కాకపోతే మినిస్టర్లు గ్రేడింగ్ ఇచ్చారు. దాంట్లో బాబు గారు కూడా, లోకేష్ బాబు గారు కూడా ఫస్ట్ గ్రేడింగ్ వచ్చింది. ఇది కాకుండా మాది ఇంటర్నల్ ఇష్యూ అది. ఎందుకంటే బాగా పనిచేసే వాళ్ళు పెంచుకోవడం అనేది సమంజసం. రాష్ట్రం అంతా కూడా అసలు కొత్తగా లేదండి. గతంలో పూర్తి స్థాయిలో భారీగా జేబాన్ చేసి గొడవలు జరిగే పరిస్థితులు లేవు. వాస్తవంగా మాకు అన్ని కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి. ఎక్కడో చెదురుమడి సగం జరుగుతున్నాయి. దాన్ని కొంతమంది చెరువులు పరుగు చేసి చూస్తున్నారు. గతంలో ప్రభుత్వం లాగా పూర్తిగా వదిలే లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉంది. ఏ అనుమానాలు అక్కర్లేదు. ఎవరికి నష్టం జరిగినా ఇమీడియట్ రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు మహిళల పైన కానీ, దొంగతనాల పైన కానీ, స్కేన్ క్యాచింగ్స్ పైన కానీ ఏ మాత్రం అశ్రద్ధ చేయటం లేదు. ఉక్కుపాలు తొక్కాడు బారేస్తున్నారు. ఎంతటి వాడైనా వదలట్లేదు. జరిగే సంఘటనలకు కారణం ఏంటంటే గతంలో అలవాటు పడిపోయిన దొంగలు, కొంతమంది దుర్మార్గులు, సైకిల్ ఉన్నారు కాబట్టి
వాళ్ళు వీటికి అలవాటు పడిపోయారు. గత ప్రభుత్వం వెలుగులో ప్రభుత్వ కూర్చోబెట్టారు. పాలన గాడి మంత్రి తప్పిందని ముందు చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. చాలా సంతోషం అండి. మా జగన్ అఘోర బాబు గారికి ఇంట్లో చుట్టూ సంతోషమే. నిన్న జరిగిన అనంతపూర్ సంఘటన మీకు తెలుసు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఏదో లెక్కర్ షాప్ దగ్గర కూర్చున్నారని, గతంలో జిల్లాని ఒక వ్యక్తి పేరు ముస్లిం పేరు వీళ్ళందరూ కూడా కూర్చొని తాగారని, తర్వాత ఏదో గొడవలు వచ్చాయని, ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఒకే రాజకీయ వైసీపీలో ఉన్నారని, మళ్ళా ఏదో గొడవలు వచ్చాయని, బుల్లెట్ తగలబెట్టారని, చివరికి కక్షాతుల చేతిలో బాగా వాళ్ళ వ్యక్తులు వాళ్ళే చంపుకున్నారు. దీనిపైన అక్కడున్న ఎస్పీ గాని ఏసీపీ గాని ప్రకటించారు, చెప్పారు కూడా. సో ఇది ఎక్కడికి వెళ్ళిందంటే దీని మీద నాకు జగన్మోహన్ గారిని చూస్తే కొంచెం ఆశ్చర్యం వేసింది కూడా. నిన్న వెళ్ళారు, వాళ్ళ కుటుంబాన్ని సందర్శించారు. వాళ్ళకి ఏమైనా 10 రూపాయలను సాయం చేశారు సార్. అమ్మ ఒడి వచ్చింటే 10,000 ఇచ్చుండేది, నాన్న ఒడి వచ్చింటే 10,000 ఇచ్చింది, నాన్న బుడ్డి ఇచ్చుంటే ఇంకా 10 బుడ్డి ఇచ్చినవాళ్ళు. ఏంటి సార్ నాకు అంటే అక్కడ కూడా మీరు ప్రచారం చేస్తారా సార్? చనిపోయిన మీ కార్యకర్తే కదా, మీరు వెళ్ళి పరామర్శించారు, చాలా సంతోషం. ఇప్పటికైనా జనంలోకి వచ్చారు, అదే కోరుకుంటున్నాం మేము కూడా. మీరు వెళ్ళిన తర్వాత 10 రూపాయలు సాయం చేసి పెట్టుకోండి, మన పార్టీకి నష్టపోయాడు, నేను చూసుకున్నా చెప్పి ఏమీ లేదే. ఏదో వచ్చాడు, అదే తెలుగుదేశం పార్టీ చేశారని చెప్పి ప్రకటించాడు, ఇంకోటిగా ఏదో ఫోటోలు చూపించాడు. నేను అడగేంటంటే నిజంగా విమర్శలు చేయండి, చాలా సంతోషం. కాకపోతే దానికి రాష్ట్రం ప్రతి హత్యకి గొడవ కూడా తెలుగుదేశం లింక్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. దీని మీద ఢిల్లీలో శాంతి భద్రతలు కరువయ్యేది మా జగన్మోహన్ గారు ఢిల్లీలో ధర్నా చేస్తారంట. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వివేకానంద చంపేసిన ఎందుకు ధర్నా చేయలేదు, సుధాకర్ గారు చంపేసిన ఎందుకు ధర్నా చేయలేదు, సుగాలి ప్రతిష్ఠ ధర్నా చేయలేదు. గతంలో నాకు తెలిసి బీసీఎల్ని 2019 24 మంది బీసీలు 300 మంది చనిపోయారు, ఎస్సీ ఎస్సీ 180 చనిపోయారు, మైనార్టీలు 11 మంది చనిపోయారు. ఓకే ఓకే చౌదరి గారు, అవన్నీ గత ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టే వాళ్ళని కాదని మీకు ఇచ్చారు మీకు ఇచ్చారు. ఇవన్నీ చెప్తున్నానండి. ఇంత పెద్ద మహిళలు చనిపోయినా, మా టీడీపీ కార్యకర్తలు చనిపోయినా ఎందుకు ధర్నా చేయలేదు, ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు ఈ మధ్య జగన్మోహన్ వెళ్ళలేదు, ఢిల్లీ ఎందుకు ధర్నా చేయలేదు? ఇది నా క్వశ్చన్. గతంలో 1588 చనిపోయారండి, సామాన్య గురించి మాట్లాడతాం. మా టీడీపీ ప్రతిపక్షాల మీద 70,000 కేసులు పెట్టారండి, అమరావతి రైతుల మీద 2,000 కేసులు పెట్టారండి. ఇవన్నీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి అప్పుడు వీళ్ళు కూడా ప్రజలే కదా, ఇప్పుడు ప్రజలు కాదు కదా. అప్పుడు వేరే ప్రజలు ఉన్నారు, నాకు అర్థం కాలేదు. సో ఎవరికి కష్టం వచ్చినా ఆయన పోయి తమ పరామర్శించే అవకాశం ఉంటే పరామర్శించడం కాదు కదా. దీనికి ఢిల్లీలో ఇంకో విషయం, ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? అసెంబ్లీ ఎగ్గొట్టడానిక? 22 నుంచి అసెంబ్లీ ఉందంటే ఢిల్లీని ఇప్పుడు ధర్నా చేస్తారు ఎందుకు? ప్రజా సమస్యలు ఒక పులివెందుల ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి శాసనసభలో ఢిల్లీకి ఎందుకు కొడుతున్నా నాకు అర్థం కాలేదు. చూస్తే ఎక్కడో ఏదో తేడా కొడతా ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలనుకున్నాడా, లేదా డిస్ట్రిక్ట్ పార్టీ నాయకుడు అనుకున్నాడా, అసలు అసెంబ్లీకి రాకూడదు అనుకున్నాడా, అసెంబ్లీకి రాడా, అసలు పార్టీ ఉంటుందా, అనేక ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నమ్ముకున్న రేగడ లక్ష్మి లాంటి నాయకులు కూడా ఈరోజు ప్రశ్న మనకి అయిపోతా ఉంది. మా భవిష్యత్తు ఏంది, మా పార్టీ భవిష్యత్తు ఏంది, ఎక్కడికి వెళ్ళాలి, మేము ఏం చేయాలి? ఇప్పుడు రేగడ లక్ష్మి పనిచేస్తారు, పార్టీ నువ్వు ఇంకో పార్టీ కలిపేస్తాను, పార్టీ మూసేస్తాను, వెళ్ళిపోతాను, జైలుకి వెళ్ళిపోతే ఈ నమ్ముకున్న పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి? నేను అనేది ప్రశ్న. అది ఈ పార్టీ నాయకులు పరామర్శిస్తే ఆర్థిక భరోసా ఇవ్వాలి కదా. ముస్లిం సరిపోతే వెళ్ళినారు, కనీసం 10,000 చేతులు పెట్టాలి కదా. మీదేమనేది నాకు అర్థం కాల. మా పార్టీ పరంగా మేము కూడా మాట్లాడుతున్నాం, వీళ్ళైతే వాళ్ళు సాయం ప్రయత్నం చేస్తున్నాం, లీగల్ సలహాలు చెప్తున్నాం. ఒక పార్టీ ఏ పార్టీ అయినా సార్ గొడవ జరిగితే ఏ పార్టీని శిక్షించే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన తత్వాన్ని మార్చుకొని ఆయన శవ రాజకీయాలు మా పక్కన పెడేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయమని చెప్పి మీద రిక్వెస్ట్ చేస్తున్నాం.